తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకు కాటెక్కుతున్నాయి. కొనకుండానే ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిపాయలు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర 100 రూపాయలు పలకడంతో హడలిపోతున్నారు సామాన్యులు. హోల్సేల్ మార్కెట్లో చిన్న ఉల్లిపాయల ధరలు కిలో 50 రూపాయలు, పెద్ద ఉల్లిపాయల ధరలు 70 నుంచి 80 రూపాయల మధ్యలో పలుకుతున్నాయి. ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో అటు వినియోగదారులు, చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్, ఏపీలోని కర్నూలు నుంచి ఉల్లిపాయలు ఎక్కువగా దిగుమతవుతూ ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్లోని కూరగాయల హోల్సేల్ మార్కెట్లకు కర్నూలు, మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి ప్రతిరోజు ఉల్లిపాయలు దిగుమతవుతాయి. ఎంత తక్కువ వేసుకున్నా రోజుకు 50 టన్నుల ఉల్లిపాయలు దిగుమతవుతాయి. పెద్ద వ్యాపారస్తులు ఉల్లిపాయలను బ్లాక్ చేయడం వల్లే ధరలు పెరిగాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరలు నియంత్రించకపోతే దాని కారణంగానే ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయని మరికొంతమంది భావిస్తున్నారు. వేసవిలో కిలో ఉల్లి 15 నుంచి 18 రూపాయలుగా ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని వాపోతున్నారు. ఎక్కడికైనా ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లొస్తుంటాయి. కానీ పెరిగిన ధరలతో కోయకుండానే నీళ్లొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఉల్లిపాయ లేనిదే వంటలు చేయడం సాధ్యం కాదు. వంట సరుకుల్లో ముఖ్యంగా కావలసిన నిత్యావసర కూరగాయల్లో ఉల్లి కూడా ఒకటి ప్రధానమైంది కూడా. అటువంటిది ఉల్లి ప్రస్తుతం కొండెక్కి కూర్చోవడంతో కేజీ ఉల్లి కొనేవాళ్లు అర కేజీ, పావు కేజీలుగా కొంటూ వంటల్లో ఉల్లిని పొదుపుగా వాడుతున్నారు. ఇక 4 ఉల్లిగడ్డలు అవసరమైన చోట 2 గడ్డలు వినియోగిస్తున్నారు సామాన్యులు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్స్లో అయితే ఉల్లిపాయలకు బదులు కీరదోసకాయలు వాడుతూ ఉన్నారు. పెరిగిన ఉల్లి ధరల కారణంగా సామాన్యులతో పాటు చిరు వ్యాపారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉల్లిపాయల దిగుమతి 4 హోల్సేల్ మార్కెట్ల నుంచి రీటైల్ మార్కెట్లకు చేరుకుని అక్కడి నుంచి తోపుడు బండ్ల వ్యాపారస్తుల ద్వారా వినియోగదారులకు చేరుతుంటాయి.